ఓకే. సో, మనం ఈరోజు క్లాస్‌లో అబౌట్ బ్రష్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి బ్రష్‌లోనేంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి సాఫ్ట్ బ్రష్ అని అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సాఫ్ట్ బ్రష్ అంటే నాకు ఇలా వస్తది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్డ్ బ్రష్ తీసుకుంటే బ్రష్ అనేది మనకి ఇలా హార్డ్గా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే టోటల్ ఇట్స్ డిపెండ్ ఆన్ ద బ్రషెస్ బట్టి మన యొక్క డిజైన్ అనేది మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను బ్రష్ని యూజ్ చేసుకొని ఒక లీఫ్ టైప్ లాగా మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ని నేను చెప్తున్నాను. సో ఇక్కడ మనకి సిస్టంలో అంటే రూలర్ బార్ మనకి కావాలి అనుకుంటే కంట్రోల్ ఆర్ కొట్టాలి. ఒకవేళ లేకపోతే కంట్రోల్ ఆర్ అని కొడితే ఇక్కడ నాకు ఈ సెంటర్ నుండి ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇక్కడ ఒక గైడెడ్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అయితే మనం ఫోటోషాప్లో ఏదైనా ఒక షేపింగ్ అనేది మనం క్రియేట్ చేయాలంటే సో కంపల్సరీగా ఇక్కడ పెన్ టూల్కి వెళ్ళాలి. సో పెన్ టూల్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. షేప్ ఉంటుంది, పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం షేప్ అంటే మనం పాత్లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ టైప్ లాగా నేను ఒక ట్రయాంగులర్ షేప్ లాగా నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఇక్కడ కన్వర్ట్ పాయింట్ టూల్ అని ఉంటుంది. ఈ కన్వర్ట్ పాయింట్ టూల్ మనం తీసుకొని ఇక్కడ మనం ఈ షేప్ని ఎలాగంటే బోత్ సైడ్స్ మనకి ఏమవుతుందంటే నాకు ఒక కర్వేచర్ టైప్ లాగా సాఫ్ట్గా నాకు కార్నర్ క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మేక్ సెలెక్షన్ అని చెప్పి ఇక్కడ ఫెదర్ 0లో పెట్టుకొని మనం ఓకే అని చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో నేను వైట్ కలర్ని ఫిల్ చేస్తున్నాను ఫస్ట్. సో వైట్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి నేనేం చేశాను ఇక్కడ కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది వాడుకున్నాను. అయితే ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ కలర్లో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఎల్లో కలర్ కావాలి. సో ఇక్కడ నేను ఈ ఎల్లో కలర్ తీసుకొని ఓకే అని చెప్పి ఇక్కడ బ్రష్ టూల్లో ఏం చేస్తున్నానంటే బ్రష్ తాలూకా సైజు మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే పీ పక్కనున్న క్లోజింగ్ ఓపెన్ బ్రాకెట్ కాకుండా దాని పక్కన క్లోజింగ్ బ్రాకెట్ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సైజ్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో సైజ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది నాకు ఇక్కడ మనం సాఫ్ట్ బ్రష్లో పెట్టుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మనకేమవుతుందంటే సైజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ నాకు కలర్ని స్ప్రే చేయడానికి అవుతుంది. ఇలాగా అంటే ఫిల్ చేయకుండా స్ప్రే చేయడం ఇలాగా మనం స్ప్రే చేసాం. దీని తర్వాత నేనేం చేస్తానంటే ఒక గ్రీన్ కలర్ తీసుకోండి. ఓకే. సో గ్రీన్ కలర్ తీసుకొని ఇది కూడా మనం ఇందాకలాగే కలర్ని స్ప్రే చేసుకోండి. అంటే మనకి ఎలా కావాలంటే అలాగా మనం స్ప్రే చేసుకోండి. ఇక్కడ కూడా ఇలాగ మనం స్ప్రే చేసుకోండి. అయిపోయింది కదా. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక బ్లాక్ కలర్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకొని మనం ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలా స్ప్రే చేసుకోండి. సో ఇక్కడ కూడా ఇలాగ మనం స్ప్రే చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు కంట్రోల్ డి అంటే డీసెలెక్షన్ చేసి ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను క్లియర్ గైడ్స్ అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ జే చేయాలి. కంట్రోల్ జే అంటే ఏంటి? డూప్లికేట్ కాపీ అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని అర్థం.
సో ఇక్కడ నేనేమో ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అని చెప్పి ఎంటర్కి కొడతాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇలాగ కాస్త కంబైన్డ్ లాగా ఇలాగ మనం పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఈ రెండు లేయర్స్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ ఈ చేస్తాను, అంటే కంబైన్డ్ మనకి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ టీ చేసుకొని ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నేను ఇక్కడ ఎంటర్కి కొట్టేసి కంట్రోల్ టీ మళ్ళీ తీసుకొని ఇక్కడ పీవోట్ పాయింట్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ యాంగిల్లో ఏం చేస్తున్నానంటే ఒక 30 degrees యాంగిల్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ అంటే అది నాకు ఏమవుతుందంటే రిపిటేషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఆల్ట్ ఏ అని చెప్పేసి కంట్రోల్ ఈ అని చెప్పేసి ఇక్కడ కంట్రోల్ టీ అని చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకు ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అంటే కంట్రోల్ టీ చేసి సో ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేశాను. సో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఏమైందంటే ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇందులోని 15 degrees అని ఇస్తాను. ఇచ్చేసి ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే ఇక్కడ మల్టిపుల్ పెటల్ అనేది మనకి ఇలాగా, అంటే ఈ రకంగా మనం ఒక డిజైన్ అనేది చేసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్, అంటే ఇలాగే చేయాలనే రూల్ లేదు, ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షేప్ అంటే ఆబ్జెక్ట్ తాలూకా షేప్ని మనం క్రియేట్ చేయాలనుకుంటాం, అంటే ఒక రియల్గా మనం చూపించాలి అనుకున్నాం. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది నేను తీసుకొని సో దీన్ని ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఒక సర్క్యులర్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో మనకి ఏ కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని మనం ఇందులో ఇలా ఫిల్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో బ్రష్ అనే టూల్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ కీబోర్డ్లో ఎక్స్ కొడితే కలర్ స్వాప్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ ఎండింగ్లో ఇలా ఒక చిన్న టైప్ ఆఫ్ లైటింగ్ లాగా, అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఒక లైటింగ్ టైప్ లాగా నేను పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఈసారి ఏం చేస్తున్నానంటే కలర్ని ఇలా నేను స్ప్రే చేసుకున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ కంట్రోల్ డి చేసి సో దీన్ని నేనేమో ఇలాగా టాప్ లెవెల్కు పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ పెట్టుకొని నేను ఏం చేస్తాను, ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఆ లేయర్లో కంట్రోల్ షిఫ్ట్ అయ్యి అంటే డిలీట్ చేశాను అనుకోండి, నాకు అవుటర్ పార్ట్ అనేది పోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఒపాసిటీ తీసుకుంటాను. సో ఇక్కడ ఒపాసిటీలోకి వెళ్ళి ఒక 40% ఒపాసిటీ ఇస్తాను. ఓకే, ఒక 40% ఒపాసిటీ ఇచ్చాను. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే దీన్ని ఫిల్టర్ మెనూలోకి వెళ్ళి బ్లర్ అనే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ గాషియన్ బ్లర్ పెట్టుకున్నాను. అంటే ఇందులోని నాకు సాఫ్ట్నెస్ ఎలా కావాలనుకుంటున్నాను అనేది ఇక్కడ పెట్టుకుంటే ఆ సాఫ్ట్నెస్ అనేది నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఇచ్చిన బట్టి ఇక్కడ ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది నాకు కనిపిస్తుంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ
నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, బ్రష్ టూల్ వాడుకొని ఒక ఇలాగా ఒక లైటింగ్ షేడ్ లాగా నేను పెట్టుకొని ఈ లేయర్కి కూడా ఒపాసిటీ ఏమో నేను ఒక 40% పెట్టుకున్నాను. సో లేదంటే ఒక 60% పెట్టుకోండి. అంటే అప్పుడు నాకేమవుతుందంటే ఎక్కడైతే మనకు కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలో షేడింగ్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని డిఫాల్ట్ బ్లాక్ కలర్ అని చెప్పి ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాను. దీన్ని కంట్రోల్ డి చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో నేను బ్యాక్కి పంపిస్తాను. ఆ తర్వాత కంట్రోల్ టీ చేసి సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు ఇలాగా డ్రాగ్ చేస్తే ఇక్కడ నేను ఇలాగ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలా వస్తుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఫిల్టర్లోకి వెళ్తాను. సో ఫిల్టర్లో ఇక్కడ బ్లర్ అని చెప్పి సో ఇక్కడ నేను గాషియన్ బ్లర్ అని ఇస్తాను. సో గాషియన్ బ్లర్లో ఇక్కడ ఏం చేయాలంటే మనం వాల్యూ అనేది తగ్గించుకోవాలి. అంటే మనకి షాడో లాగా అపియరెన్స్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఇక్కడ మనం ఆ టూల్ని పెట్టుకొని మనం ఎలాగ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను మళ్ళీ కంట్రోల్ జే చేశాను. సో కంట్రోల్ జే చేసి ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్ అని ఇస్తున్నాను. సో మోషన్ బ్లర్ అనేది నేను 90 degreesలో దీన్ని ఎక్కువ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, సో మనకి ఎక్కడ ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇచ్చేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పార్ట్ ఎంతవరకు అయితే మనం వద్దనుకుంటామో అంతవరకు ఆ పార్ట్ని ఇక్కడ మనం రిమూవ్ చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కంట్రోల్ డి అనేది చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం షాడోది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం. హలో, అవునండి, క్లాస్లో ఉన్నాను సార్. మాట్లాడండి సార్, చెప్పారు ఆయన. అదే కొంచెం మీరు మళ్ళీ అదే ప్రశ్నకి ప్రిపేర్ అయిపోకండి. అంటే నేను మాకు తెలిసిన ఒక మేనేజర్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కున్నాను. అవును, అవునవునవును, అవునవును, అవునవును, చెప్పారు 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 సార్. ఓకే సార్, చెప్పారు సార్ చెప్పారు. అవునవును, అవును సార్, అవును. ఓకే సార్, ఓకే సార్, ఓకే రైట్ సార్, ఓకే 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 సార్, ఓకే. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనం ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది మనం ఇక్కడ ఫుల్గా మనం ప్రజెంటేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ ఫర్ మనం బ్రష్ని ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు ఏంటంటే మనకి రెండో మెథడ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే రెండో మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్
నాకు నేను ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫైల్‌లోకి వెళ్ళి ఓపెన్‌లోకి వెళ్ళి మనం డెస్క్‌టాప్ లొకేషన్‌లోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ పిక్చర్ ఇమేజ్‌ని ఓపెన్ చేసుకుంటాను ఫస్ట్. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఎల్ అంటే కలర్ లెవెల్ తీసుకొని సో నేను ఇది ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనకి ఏమైందంటే ఓన్లీ వైట్ పార్ట్ అనేది ఉన్నది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ ఇలా తీసుకొని ఇక్కడ నేను ఇమేజ్లోకి వెళ్ళి క్రాప్ అని చేస్తాను. అది అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అని తీసేయాలంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి సబ్జెక్ట్ అని ఇవ్వాలి. సో సబ్జెక్ట్ అని ఇస్తే ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్ అనేది మనం ఇలా తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ షిఫ్ట్ అయి కొట్టి ఇక్కడ డిలీట్ కీ ప్రెస్ చేస్తాం. సో ఇది బ్యాక్గ్రౌండ్లో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇలాగ ఎర్రర్ అడుగుతుంది. సో ఇక్కడ నేను దీన్ని డబల్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేస్తాను. ఓకే అని చెప్పేస్తే అంటే ఇక్కడ మనకేంటంటే లేయర్ ఏమీ లేదు కదా. సో ఒక లేయర్ క్రియేట్ చేసుకుంటే సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది నేను ఈజీగా మనకు కావాల్సిన విధంగా మనం తీసివచ్చు. లేదనుకోండి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం రిమూవ్ చేయాలి అని అంటే మ్యాజిక్ వాండెడ్ టూల్ ఉంటుంది. అది మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని బ్రష్ కింద మనం మార్చుకోవాలి. ఓకే. సో కాబట్టి ఎడిట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ డిఫైన్ ప్రీసెట్ బ్రష్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు కావాల్సిన వర్క్ స్పేస్లోకి వచ్చేసి మనకు ఏం చేస్తామంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవడం. సో మనకి ఇది ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో మనం ఇది ఫిల్ చేసుకొని దీన్ని మనకు కావాలనుకుంటే డిఫరెంట్గా కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి దీని పివట్ పాయింట్ని మనం ఇక్కడ పెట్టుకొని రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ వర్టికల్ అని చెప్పి ఇలా పెట్టుకున్నాం అనుకోండి. సో ఈ రెండిటిని నేను ఇలాగా కంబైన్డ్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ టీ చేస్తాను, కంట్రోల్ జే డూప్లికేట్ కాపీ, కంట్రోల్ టీ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా పెట్టుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి. ఇక్కడ ఒక మంచి
డిజైన్ అనేది మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇలాగా మనం రకరకాల షేప్స్ది, రకరకాల టైప్స్వి మనకు కావాల్సిన స్టైల్స్లో, మనకు కావాల్సిన వేలో మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ బ్రష్. అంటే మనం ఎక్కడదో మనకు నచ్చింది షేప్, దాన్ని నేను బ్రష్ కింద చేసుకోవాలనుకున్నాను, సో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మనకి ఇందులో మూడోది అంటే థర్డ్ టైప్ ఆఫ్ ద దేంట్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ కావాలి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్లో సాఫ్ట్ బ్రష్ అనేది నేను పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా అప్లై చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే లేయర్లో బ్లెండ్ మోడ్ ఆప్షన్ అనేది అప్లై చేసుకుంటాం. ఇంకా దీనికి గ్లో లాగా మనకు కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, మనం లేయర్లోకి వెళ్ళి ఇక్కడ లేయర్లో కాదు, ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఫిల్టర్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తానంటే బ్లూ కలర్ అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే అని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అంటే మనకి పిక్చర్లో ఏవైనా గ్లోనెస్ లాగా కావాలి అనుకుంటే సో ఇలాగా మనం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ బ్రష్ టూల్. ఇక మనం నెక్స్ట్ ఇందులో మనం ఇక్కడ పెన్సిల్ టూల్కి వచ్చేస్తే, పెన్సిల్ టూల్ అనేది ఏంటంటే మనకి ఏవైనా మనం ఒక ఫ్రీ హ్యాండ్ టైప్ ఆఫ్ స్కెచ్ లాగా మనం డిజైన్ చేసుకోవాలి అంటే బాగా సన్నటి లాగా పెట్టుకొని మనం ఏమైనా ఒక ఆర్ట్ ఇమేజ్ టైప్ లాగా మనం క్రియేట్ చేయాలనుకుంటే సో మనం ఇక్కడ క్రియేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. లేనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం లాస్ట్లో పెన్ టూల్ వాడుకున్నాం కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలాగా డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలాగా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఇలాగా బెండింగ్ వచ్చింది చూసారా. ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ పాత్ అని చెప్పి ఇక్కడ నేను పెన్సిల్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ డి. సో అప్పుడు ఏమైంది, నాకు షేప్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ చేసి ఇక్కడ నేను ఒక పివట్ పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టుకొని ఎంటర్ క్లిక్ తీసి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ ఇలా నేను ప్రెస్ చేసుకున్నాను అనుకోండి, కంట్రోల్ ఆల్ట్ ఏ అని చెప్పి కంట్రోల్ ఈ, అలాగే ఇప్పుడు నేను కంట్రోల్ టీ చేశాను అనుకోండి, సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి డిజైన్ ఎలాగొచ్చిందో చాలా
సింపుల్గా ఇక్కడ మళ్ళీ కంట్రోల్ జే చేసి ఇక్కడ కంట్రోల్ టీ చేసుకొని నేను ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అని చెప్పి ఎంటర్ కొట్టి ఈ రెండు కూడా నేను ఇలాగా కంబైన్ చేసుకొని కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ కలర్ అనేది నేను తీసుకొని గ్రేడియంట్ కలర్లో మనం ఇప్పుడు మనం ఒక మంచి కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ డి చేశాను అనుకోండి, చూడటానికి మనకి సూపర్ లుక్ వస్తుంది అనమాట. చూసారా మరి? అంటే ఇందులో మనం ఏంటంటే మెయిన్ క్రియేటివ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఏంటి, ఓకే ఒక ఆబ్జెక్ట్ని మనం తీసుకున్నామంటే అసలు మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు. సో ఇలాగైతే అలాగైతే ఎలా చేస్తాం. సో ఇలాగా మనం రకరకాలుగా షేప్స్ని మనం పెట్టుకుంటే సో డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ అది ఎంతవరకు మనకి కావాలనుకుంటున్నాము అనేది మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పెన్సిల్ టూల్ గురించి మనం ఇక కలర్ రీప్లేస్మెంట్ టూల్కి వచ్చామనుకోండి. సో కలర్ రీప్లేస్మెంట్ టూల్కి ఏంటంటే మళ్ళీ మనకు ఒక పిక్చర్ ఇమేజ్ మనకి కావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక పిక్చర్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలాగా పింక్ కలర్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ హ్యూ అంటే కలర్ చేంజింగ్ అని అంటారు. బ్రష్ తాలూకా సైజును మనం ఇలా సైజు మనం పెంచుకొని సో మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం పెయింటింగ్ లాగా మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి శాచురేషన్ అని ఉంటుంది. శాచురేషన్ అంటే ఏంటి, బ్రైట్నెస్ అని అర్థం అన్నమాట. ఎక్కడ కావాలంటే అక్కడ మనం బ్రైట్నెస్ చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కలర్కి వచ్చామనుకోండి, ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూసారా మరి ఎలాగ వస్తుందో. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేయాలనుకున్నాను. అదేంటది, అప్లై చేసిన తర్వాత మనం రిమూవ్ ఎలా చేయగలం. సో రిమూవ్ అయితే మనం ఇక్కడ మనం చేయలేం. సో మరి రిమూవ్ చేసుకోవాలంటే మనకి ఎలా కావాలి, ఎలాంటిది కావాలి, సో ఎలా చేస్తే మనకి దాని తాలూకా అవుట్లుక్ వస్తుంది అనేది మనం ఇక్కడ తీసుకుంటే సో ఈజీగా మనం ఏంటంటే మనం ఇక్కడ చూడండి మనకి హిస్టరీ బ్రష్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఇక్కడ బ్రష్ తాలూకా సైజును మనం ఇంక్రీజ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూసారా మరి ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఒరిజినల్గా వచ్చేస్తుంది. చూసారా మరి ఎంత ఈజీగా ఇక్కడ. అలాగే ఇక్కడ నాకు నెక్స్ట్ వన్ ఏముంటుందంటే మిక్స్డ్ బ్రష్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. సో మిక్స్డ్ బ్రష్ టూల్లోకి వెళ్ళి మనం ఏ కలర్ మనం దాంట్లో మనం మిక్స్ చేయాలనుకున్నామో కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసి సో మనకి ఏ ఏరియాలోనైతే మనం మిక్స్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలో మనం కలర్ని
ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది యాడ్ అవుతుంది అనమాట. సో లేదు మనకి వద్దనుకుంటే ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్తో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇది క్లోన్ స్టాంప్ టూల్ అని అంటారండి. క్లోన్ అంటే ఏంటంటే క్రియేటింగ్ డూప్లికేట్ కాపీ అని అంటారు. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకొని ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మనకి ఆబ్జెక్ట్ని మనం ఎలా కావాలనుకుంటే ఆ రకమైన షేపింగ్లో మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. చూసారా మరి ఎలా వస్తుందో, అంటే సేమ్ కాపీ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనకి అలాగా క్రియేట్ అయిపోతుంది. అర్థమైనా మరి. సో ఇక నాకు నెక్స్ట్ ప్యాటర్న్ స్టాంప్ టూల్. సో ప్యాటర్న్ స్టాంప్ టూల్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే, లేదనుకోండి, సో ఇక్కడ మనం ఇంపోర్ట్ ప్యాటర్న్ అని చెప్పేసి మనకి ఒకవేళ ఏవైనా ప్యాటర్న్స్ మన దగ్గర ఉన్నట్లయితే ఆ ఏరియా దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనకు ఇప్పుడు ఏంటి కావాలి, ప్యాటర్న్స్ కావాలి. సో టెక్స్చర్స్ ఇగోండి ప్యాటర్న్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాక్ ప్యాటర్న్స్ కావాలి, లోడ్ అని చెప్పాను. నాకు ఇక్కడ ఆ రాక్ ప్యాటర్న్స్ అనేది లోడ్ అవుతుంది. నాకు ఏది కావాలో ఆ రాక్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేను డ్రా చేసుకుంటే నాకు చూసారా రాక్ ప్యాటర్న్ అది వస్తుండగానే మనకు కనిపించట్లా. ఎందుకని, బికాజ్ ఇక్కడ నేను బ్లెండ్ మోడ్ ఆప్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీ ఎట్ పెట్టి ఇలా డ్రాగ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఫోటోషాప్లో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి మనకి బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద బ్లెండ్ మోడ్ ఫీచర్ మనకి కావలసిన విధంగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అందుకని ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు మనకి క్లాస్, రైట్.